ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఏ పని చేసినా సరే కలిసొస్తోంది. అయితే అనేక రకాల ఇబ్బందులు, ఇతిబాధలు, సమస్యలు అనుభవించినా కూడా ఈ వారం వాటన్నిటి నుంచి బయటపడే ఉపాయాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు. అంటే సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యము, అలాగే ఓర్పు, సహనము, పట్టుదల మీకు బాగా పెరుగుతాయి. అలాగే చేసే పని శ్రద్ధగా చేయడము, ఎవరైనా ఏదైనా మంచి సలహా చెప్తే దాన్ని తీసుకుని దాన్ని పాటించి మార్పులు తెచ్చుకోవడము, అలాగే ఏదైనా అనవసరమైన గొడవలు ఉంటే తగ్గించుకోవడము చేసుకుని ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని ఈ వారం పూర్తవుతుంది. మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి, సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. తెలివిగా మాట్లాడతారు. మీ మాట తీరుకు అసలు తిరుగు ఉండదని చెప్పొచ్చు. ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడడం, ఏదైనా సరే పొందగలగడం, సాధించడం చేస్తారని చెప్పొచ్చు. పట్టుదల బాగా పెరుగుతుంది. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు, గ్రహించగలుగుతారు. అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చాలా సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఏదైనా పెద్దలు ఏదైనా మంచి విషయాలు చెప్తే ఆ మార్గంలో నడవడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. అలాగే భవిష్యత్తుని అర్థం చేసుకోవడం, రాబోయే రోజులు అర్థం చేసుకుని దాని తగ్గ పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు, అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడమా, వ్యాపారం పెట్టడమా, ఇండస్ట్రీ పెట్టడమా, ఫిక్స్డ్ డిపాజిట్లా, పాలసీలా, లేకపోతే రియల్ ఎస్టేట్లోనా, ఇలా బంగారం మీద ఇలాంటి పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే షేర్లో వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. జాతకంలో బలం సరిపోతుందో లేదో చూసుకోవాలి, లేకపోతే కనుక నష్టపోతారు. ఇక ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. పిల్లల కోసం కూడా ఎక్కువగా వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి.